ఫ్రెండ్స్ మనకు ఇయర్ 2024 ఎండింగ్ వచ్చింది కదా. సో మనం ఈ ఇయర్లో క్యాప్చర్ చేసుకున్న మెమరీస్ అన్నిటిని కలిపి ఒక వీడియో కొలేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మన గ్యాలరీలో మన ఈ ఇయర్లో క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కలిపి ఒక వీడియోలో ఒక కొలేజ్ క్రియేట్ చేసుకొని ఒక మెమరీ లాగా మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని మెమరీస్ని కలిపి ఒక క్లిప్లో. ఓకే, సో దీనికోసం మనం క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసి చాలా బాగా ఈజీగా మనం వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రొఫెషనల్ ఎడిటింగ్ అవసరం లేదు. జస్ట్ మీ గ్యాలరీలో ఉండే అన్ని ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ని ఈ ఇయర్లో ఉన్న క్లిప్స్, ఫొటోస్ అన్నింటిని కలిపి ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి మనం. సో దీనికోసం ఫస్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ మొబైల్లో లేకపోతే ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనకు క్యాప్కట్ యాప్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. నో ప్రాబ్లం, ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, మీకు టెంప్లెట్స్ ఇక్కడ కనిపించవు. సో ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది పైన, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద టెంప్లెట్స్ అన్నీ కూడా రికమెండ్ అవుతాయి. ఇక్కడ ఒకవేళ రికమెండ్ కాకపోతే ఇక్కడ 2024 రీక్యాప్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ నో ఇంటర్నెట్, నో రిజల్ట్స్ అని వస్తుంది. సో డోంట్ వరీ. ఇక్కడ మనకు పైన ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, సౌండ్స్, ఫీచర్స్, బిజినెస్ అని. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకుంటే అన్ని టెంప్లెట్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ అన్నిటిని అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. సో ఇది మనకు సింపుల్గా ఇక్కడ మనకు 2024 డంప్ అని ఒక టెంప్లెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ చూడండి రిక్యాప్ డంప్ 2024 అని ఈ టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్లో టోటల్గా 8 టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ హ్యాష్ ట్యాగ్లో టోటల్గా 8 టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు 2024 ఫ్రమ్ మై గ్యాలరీ ఉంటుంది అండ్ 2024 రీక్యాప్ అని ఉంటుంది. సో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఈ టెంప్లెట్ని చూస్ చేసుకుంటాను. సో అండ్ స్టాప్ చేసుకొని ఇక్కడ మనకు యూస్ టెంప్లెట్ అని ఉంటుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న ఏదైతే మీరు 2024 ఈ ఇయర్లో క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, సో నేను మొత్తానికి ఇక్కడ ఒక 20 వరకు ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ర్యాండమ్గా నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని. సో మీరు ఈ ఇయర్లో ఏదైతే క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్, వీడియో క్లిప్స్ ఉంటాయో సో వాటిని యాడ్ చేసుకోండి. సో అప్ టు ఇక్కడ టోటల్గా మనం 41 ఫొటోస్ ఆర్ వీడియో క్లిప్స్, మీడియా ఫైల్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో 41 కంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. మినిమం ఒక 10 నుంచి 20 వరకైనా చేసుకోండి, మీ గ్యాలరీలో ఎన్ని ఉంటే అన్ని. సో అన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ట్రాడెడ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన సాంగ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాడెడ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని సో మీ గ్యాలరీలో ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియో నుంచి మీరు సాంగ్ని కూడా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఓకే.